అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ అఫీషియల్ 81. సో నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఫస్ట్ మన వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పాయింట్లోకి వచ్చేసాం. ఏంటంటే నిన్న నామినేషన్ గొడవలలో సంజన గారు కొంచెం ఒక వర్డ్ అనేది జారిపోయారు కదా, దాని గురించి ఇమాన్యుయల్ గారు మాట్లాడతారనమాట సంజన గారితో. అమ్మ, మీరు చెప్పిన వర్డ్ అనేది అది కరెక్ట్ కాదు, అది మీరు వెనక్కి తీసుకోండి. అది మీరు ఇలా నువ్వు ముందు మాట్లాడినంత అది ఎవరు తీసుకోరు. నువ్వు ఏదైతే మాట్లాడావో ఒక వర్డ్ని అది మాత్రమే గుర్తుంటుంది, అది మాత్రమే అందరికీ గుర్తుంటుంది. ఇది నువ్వు కరెక్ట్ కాదు మాట్లాడిన విధానం, అది నువ్వు వెనక్కి తీసుకొని చెప్పేసి అంటారనమాట ఇమాన్యుయల్ అది సంజన గారితో. సంజన అంటే నాకు మరి ఆ గేమ్ ఆడతలేను అని చెప్పేసి చెప్తుంది కదా, ఇప్పుడు తెలుస్తుంది అమ్మాయికి గేమ్ ఆడతలేను అని పాయింట్ చేస్తుందంటే ఇమాన్యుయల్ అంటాడు, అమ్మ అదే కదా ఇప్పుడు నామినేషన్ అంటే గేమ్ గురించే కదా తీసేది అని అంటారు. కరెక్టే కదా, మరి ఇప్పుడు నామినేషన్స్ అంటేనే గేమ్ ఎవరు ఎలా ఆడుతున్నారు ఏంటనేది గేమ్ గురించి కాకపోతే పర్సనల్ విషయాలు అయితే తీయరు కదా. వాళ్ళు వెళ్ళిందే గేమ్ కోసం, సో అక్కడ మాట్లాడేది గేమ్ గురించే మాట్లాడతారు. నువ్వు గేమ్ గురించి మాట్లాడకుండా నామినేషన్ ఎట్లా చేస్తారు? ఇక సంజన గారితో అంటాడు ఇమాన్యుయల్, నువ్వు ఖచ్చితంగా రీతుకు సారీ చెప్పాలమ్మా, నువ్వు ఒకసారి సారీ చెప్పు, ఇలా ఉండడం అయితే కరెక్ట్ కాదంటే సంజన అంటుంది, లేదు నేను సారీ చెప్పాను ఇమాన్యుయల్, ఆమెనే వచ్చి నాకు సారీ చెప్పమను, ఆ తర్వాత నేను సారీ చెప్తాను అని అంటారు. ఇక ఇమాన్యుయల్ వెళ్ళిపోతాడు. ఇక్కడ తర్వాత రీతు చాలా ఏడుస్తుంది వాష్ ఏరియాలో. అక్కడ చాలా ఏడుస్తుంటే తనుజ చాలా మోటివేషన్ చేస్తాను, నువ్వు అలా రాంగ్గా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరేమన్నా వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఇచ్చినట్లయితే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నీదైనా మిస్టేక్ ఉంటే నువ్వు ఏడవాలి, లేనప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తావు అన్నట్లు మోటివేషన్ చేస్తుంది. ఇప్పుడు క్యాప్టెన్సీ కంటెండర్ కోసం పోటీ ఉంటుంది. ఇంతకుముందు ఉన్న పోటీలలో కాకుండా ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే అందులో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హౌస్మేట్స్ కాకుండా బయట నుండి ఇప్పుడు అంతకుముందు జరిగింది కదా ఎక్స్ కంటెస్టెంట్స్ అనేది వస్తారనమాట. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ప్రియాంక వస్తుంది, బిగ్ బాస్ 7 ప్రియాంక వస్తుంది అనమాట. హౌస్లోకి వచ్చి అందరూ బాగా రిసీవ్ చేసుకుంటారు, ఎవరు ఎట్లా ఆడుతున్నారు గేమ్ అని చెప్పేసి చెప్తుంది. అలాగే ఫస్ట్ అది హౌస్ మొత్తం చూస్తుంది. ఆ తర్వాత టాస్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ టాస్క్ అంటే ఎవరిని చూజ్ చేసుకోవాలనేది బిగ్ బాస్ చెప్తారనమాట. ఎవరు నేను క్యాప్టెన్సీ కంటెండర్గా అవ్వాలా అని చెప్పేసి హౌస్మేట్స్ అందరినీ అడగమని చెప్తారు బిగ్ బాస్. సో అందరినీ ఒక్కొక్కరిని కనుక్కుంటారు. వాళ్ళు ఒక్కొక్కరు టాపిక్స్ విన్న తర్వాత ఒపీనియన్స్ విన్న తర్వాత తను కళ్యాణ్ని సెలెక్ట్ చేసుకుంటుంది. కళ్యాణ్ తోటి టాస్క్ ఆడడానికి సెలెక్ట్ చేసుకుంటుంది. వీళ్ళిద్దరి పోటీలో కళ్యాణ్ అనేది విన్ అవుతాడు అనమాట. కళ్యాణ్ విన్ అయిన తర్వాత ఇక ప్రియాంకకి ఇచ్చిన టైం అనేది అయిపోతుంది కదా, సో బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గౌతమ్ ఎంట్రీ ఇస్తాడు బిగ్ బాస్ హౌస్లోకి. గౌతమ్ ఎంట్రీ ఇచ్చి ఇక గౌతమ్ని కూడా అందరూ సేమ్ బాగా రిసీవ్ చేసుకుంటారు. గౌతమ్ అంటారు అందరూ చాలా బాగా ఆడుతున్నారు అని చెప్పేసి చెప్తారు. సుమన్ అంటారు మీమ్స్ బయట వస్తాయి కదా, మీమ్స్ చెప్తారు అన్నమాట, నువ్వు చాలా బాగా ఆడుతున్నావన్నా గేమ్స్, చాలా బాగా ఆడుతున్నావు, నామినేషన్స్లల్లో నువ్వు అంత గట్టిగా అరవడంతో బీపీతో ఎక్కడ పడిపోతావు అని చెప్పేసి అనిపించింది అని చెప్పేసి మేము అనేది చెప్తాడు అనమాట. ఇక క్యాప్టెన్సీ కంటెండర్షిప్ కోసం గౌతమ్ వచ్చేసి భరణి గారిని చూజ్ చేసుకుంటారు. భరణి గారు ప్లస్ గౌతమ్ ఇద్దరు కూడా చాలా ఎఫర్ట్ పెట్టి చాలా బాగా ఆడతారు. అందులో గౌతమ్ విన్ అవుతాడు. భరణి గారు అనేది కొంచెం మనకి అంత ఎఫర్ట్ బాగానే పెడతారు కానీ గేమ్ అనేది విన్ అవ్వలేకపోతాడు. ఎందుకంటే కొంచెం చాలా ట్రై చేస్తాడు గెలవడానికి. పాపం వాళ్ళ డాటర్ కూడా లాస్ట్ వీక్ వచ్చినప్పుడు నువ్వు క్యాప్టెన్గా చూడాలని ఉంది డాడీ అని చెప్పేసి చెప్తుంది కదా, దానికోసం చాలా సఫర్ అవుతాడు. కొంచెం చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అందరూ అయినారుగా హౌస్లో, ప్రతి ఒక్కరూ క్యాప్టెన్ అయినారు, ఒక భరణి గారు తప్ప అందరూ అయినారు అన్నమాట. సో అది అనేది కొంచెం సఫర్ అవుతూ ఉంటాడు. కానీ ఇందులో కొంచెం గౌతమ్ వచ్చేసి తను ఇది భరణి గారిని గెలిపించేలా ఉంటే బాగుంటుండే. ఎందుకంటే తను జస్ట్ గేమ్ ఆడడానికి హౌస్మేట్ కాదు కదా, జస్ట్ పోటీకి వచ్చినాడు, ఏదో నార్మల్గా వచ్చినాడు. కానీ హౌస్మేట్ మాత్రం భరణి గారు కాబట్టి ఆయనకి ఇంతవరకు ఒక్క ఛాన్స్ రాలేదు. ఛాన్స్ వచ్చింది కానీ క్యాప్టెన్ అవ్వలేదు కాబట్టి కొంచెం ఆయనకి ఛాన్స్ ఇచ్చేది ఉండే, ఆయనని గెలిపిస్తే అయిపోతుండే. సో ఇది జరిగింది. ఇంతటితోటి టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది.